కృష్ణా జిల్లా నాగేలంక మండలంలోని ఈలచెట్లదిబ్బ గ్రామవాసులైన కొంతమంది సంచార జాతికి చెందిన యానాది కుటుంబాలకు అధికారులు విముక్తి కలిగించారు. గత కొన్ని సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని కలెక్టర్కి ఫిర్యాదు అందడంతో అక్కడికి వెళ్లిన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ 27 కుటుంబాలు విచారించింది. వీరిలో 16 కుటుంబాలు ఈలచెట్లదిబ్బలో ఉండడానికి అనుమతించారని, మిగిలిన 11 కుటుంబాలను వారి స్వగ్రామానికి పంపించారని అవనిగడ్డ డీఎస్పీ విద్యాశ్రీ తెలిపారు. 16 కుటుంబాలు మినహాయించి సంచార జాతులకు చెందిన వారు ఇక్కడ నివసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైతే ఇక్కడ యానాదులు చేతులు పట్టుకొని జీవనాధారం పొందుతున్నారు, వాళ్ళు జీవనాధారాన్ని కొంతమంది వ్యాపారులు దోచుకుంటున్నారు, వాళ్ళని బాండెడ్ లేబర్గా ఉపయోగిస్తున్నారు. వాళ్ళ నుంచి విముక్తి కలిగించండి మాకు కలెక్టర్ గారికి వచ్చిన పిటిషన్ ప్రకారంగా కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ ఆదేశించారు. మేము ఇవాళ రావడం జరిగింది. ఈ పిటిషన్ మీద మేము ఎంక్వైరీకి వచ్చాం. ఆ దానికి సంబంధించి ఏమైనా మాకు ఫర్దర్ గా డైరెక్షన్ వస్తే అప్పుడు మేము వస్తాం, అప్పుడు దాని గురించి మాట్లాడాలి. అలా మాకు 200 మంది మేము కలెక్టర్ గారికి వచ్చి మేము కలవటం, తను మాతో పాటు తను కూడా వచ్చారు. మా గ్రామం నుంచి మొత్తం మేము 200 మంది వచ్చాం సార్. ఆ రోజు జేసీ గారితో మాట్లాడినప్పుడు నేనున్నా పక్కనే, నేనే కంప్లైంట్ చెప్పింది ఇలా జరుగుతుంది సార్. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు విద్యాశాఖ దాంట్లో స్కూల్లో వైస్ ప్రెసిడెంట్ గా తను వాళ్ళ కులానికి సంబంధించిన ఒక అమ్మాయి ఉంది ఇదే కమిటీలో. మరి అలాంటప్పుడు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు చదువుకుంటా మా గ్రామంలో పెద్దలు రానియట్లేదు, మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారని చెప్పి మా మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, టీవీ ప్రైమ్ 9 లో ఎందుకు న్యూస్ ఇచ్చారు? ఇది దుర్మార్గంగా సార్. మేమేం తప్పు చేసాం? మా గ్రామంలో బతుకుతా కూడా ఎస్ఐని విఆర్ఓ గారిని వీళ్ళని పంపించి ప్రతి హౌస్ సెర్చ్ చేయించామండి. ఆ హౌస్ సెర్చ్ లో మాకైతే ఎటువంటి మత్తు పదార్థాలు మద్యపానీయం గానీ ఇట్లాంటివి ఏమీ మాకు తావసపడలేదు. ఒకవేళ అట్లాంటివి ఉన్నాయని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే గానీ ఖచ్చితంగా రైడ్ చేసి సీజ్ చేసి వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటామండి. మేము ఒక మత్స్యకారులు అండి. మా ఏటకి వెళ్తే మాకు జీవనాధారం, మాకు ఏట గీతలు పట్టుకోలేను. అట్లా మా ఊర్లో ఒక 5 ఏటకి యానాదులను తీసుకొచ్చి ఆ యానాదుల ద్వారాగా వేటాడించుకుంటున్నారు. వాళ్ళు బాగుపడటమే తప్ప మా కులవృత్తి కూడా మా మత్స్యకారులకి ఏట కూడా ఉండటం లేదు. మా జీవనాధారం కూడా పోతుంది. మేము వరుస కూలీలుగా వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు ఒక 2-3 చనిపోయారండి. ఆ చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు యానాదుల్ని వాళ్ళు ఏం చేశారు ఏంటనేది మాకు తెలీదు. నేను మా ఆయన ఏట్లకి వెళ్తాను. అయితే వాళ్ళు ఏట్లకే వస్తారు, కానీ అక్కడ వాళ్ళు చెప్పే బాధలు బట్టి మాకు చాలా ఇదిగా ఉంటుంది. మా వాండర్లు కొడుతున్నారండి, మమ్మల్ని తిడుతున్నారండి, మమ్మల్ని మీరు గ్రామం కాపాడండి అని మాకు 2-3 చెప్పారు. మేము వీడియో తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు భయపడకుండా వచ్చి ముందుకు వచ్చి చెప్పారండి. మేము విన్నాము, నేను వచ్చి గ్రామాన్ని చెప్పాము. ఆ అవకాశంతో పాటు మేము కూడా వాళ్ళకి విద్యాశాఖ చైర్మన్ గా వాళ్ళ బుజ్జిమ్మని ఆమెను కూడా పెట్టామండి. మేము కావాలనే పెట్టుకున్నామండి. అయితే ఏటాడతాను కూడా వాళ్ళని కూడా మాతో పాటే ఏటాడండి, మాతో పాటే ఉండండి, కానీ ఒక సాగుగారి దగ్గర అనేది లేకుండా మాతో పాటే ఉండి మేము ఎట్లా ఏటాడుకుంటున్నామో అలాగే పోతే చేతులు వాళ్ళకి వేయకుండా మేము ఎక్కడ అమ్ముతున్నామో అక్కడే వేయకుండా మీ ఇష్టం వచ్చిన సార్ నమ్ముకోండి, మాతో పాటు ఉండండి. నిషేధం టైంలో మాత్రము మాతో పాటే ఏటాడకుండా మాతో పాటు 2 నెలలు ఉంటారు, 1 నెల రోజులు అనేది నిషేధం పెట్టారు. అప్పుడు మాతో పాటు మా దగ్గరే ఉండండి. నిషేధం అయిపోయిన తర్వాత అందరం